హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు। ఈ సమ్మర్లో వేడిలో ఏమీ తినాలని అనిపించటం లేదా? ఒక్క కీరా దోసకాయ ఉంటే చాలు 10 నిమిషాల్లో కడుపుని చల్లగా చేసే రుచి అయిన రెసిపీ రెడీ అయిపోతుంది। అలాగే చపాతీ, పరోటా, రోటీల్లో కూడా చాలా బాగుంటుంది। ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వాటిని దోరగా వేయించుకోవాలి। అందులోనే కట్ చేసిన 3 పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని చిన్నగా కట్ చేసుకున్న ఒక కీరా దోసకాయ ముక్కల్ని వేసి 4 నుంచి 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి। నేనైతే కీరా దోసకాయ ముక్కల్ని తొక్కతోటే యూజ్ చేస్తాను, మీకు కావాలంటే తొక్కలు తీసి యూజ్ చేసుకోవచ్చు। చూడండి, దోసకాయ ముక్కలు పూర్తిగా మగ్గిపోయాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి। అందులో ఉన్న వేడి తగ్గిన తర్వాత 1 కప్పు పెరుగును వేసి బాగా కలుపుకొని మిక్స్ చేసుకుంటే చాలు, మన కీరా దోసకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది। ఈసారి మజ్జిగ చారు చేసినప్పుడు 1 కీరా దోసని యాడ్ చేయండి, వేసవిలో ఎన్ని చపాతీలు అయినా తినేయచ్చు। ఈ కీరా దోసకాయలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనకి వస్తాయి। ఈ రెండింటి కాంబినేషన్ కూడా వేసవిలో కడుపుకి చల్లగా ఉంటుంది। ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసి మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే। మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆన్ మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।